కార్తీక మాసంలో 41 రోజుల పాటు హనుమాన్ భక్తులు దీక్షలు పూనుకొని దీక్ష పూర్తి కావడంతో నార్కల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలో హనుమాన్ స్వాములు అందరూ ఇరుముడి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్వంగ గ్రామానికి చెందిన గురుస్వామి అంజి రాజులచే ఊరి పెద్దలచే ఈ కార్యక్రమం నిర్వహించారు. మొగిలి నిరంజన గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామి వారికి వస్త్రాభిషేకం స్వామి వారికి వస్త్రాభిషేకం చేసిన ఇల్లు పుణ్యము చూసిన కనులు ధన్యము అభిషేకము చేతమురారండి మన హనుమయ్య స్వామికి అభిషేకము చేతమురారండి మన హనుమయ్య స్వామికి అభిషేకము చేతమురారండి ఆ మల్లెపూలు వచ్చినాము అంజనేయ నీకు పూలాభిషేకమయ్యా అంజనేయ నీకు పూలాభిషేకం పూలాభిషేకం ఎవరికయ్యా పూలాభిషేకం ఎవరికయ్యా పూలాభిషేకం రమయ్యా నినామ స్వరణము నాకు ప్రాణమను నినామ స్వరణము నాకు ప్రాణమను నినామ స్వరణము నాకు ప్రాణమను నినామ స్వరణం నాకు ప్రాణమను ప్రతినిత్యము నీ నామధేయమను నిత్యం నీ నామధేయ ప్రతినిత్యము దైని ప్రతినిత్యము నీ దైవ మార్గమనే నిత్యం నీ ప్రతినిత్యము నీ దైవ మార్గమనే నా ఊపిరినంత వరకు నిన్ను తేరు లింగం సార్ తలకాయనే పడుతుంది మొత్తం తిరగాల జరుగుండాల సేపు ఇప్పుడు వద్దు అని వీడియో కావాలి ఇప్పుడు ఉండు ఒక నిమిషం గురుస్వామి స్వాములందరికీ స్వామి శరణం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్వంగ గ్రామంలో తిరుమడి మహోత్సవ కార్యక్రమం మధ్యమల శ్రీ 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 పబ్బతి ఆంజనేయ స్వామి తిరుమడి మహోత్సవ కార్యక్రమం అత్యంత బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఊరి స్వాములు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరి సమక్షంలో అత్యంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి మాల ధరించడం అనేది మహా గొప్ప వరంగా భావించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళల్లో 1000 మంది, 2000 మంది, 3000 మంది ఉంటారు. ఆ గ్రామాలలో ఓన్లీ 5, 6 మంది, 10 మంది మాత్రమే మాల వేస్తారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు చేసుకునే పుణ్యముగా ఈరోజు వాళ్ళు సాక్షాత్ మధ్యమడుగు ఆంజనేయ స్వామి మాల ధరించడం అంటే అంత గొప్ప వరంగా భావించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రతి ఇంటిలో ఈ యొక్క మాలాధరణ భక్తిని ప్రసాదములుగా పంచి
ఒక్కొక్క గ్రామంలో హిందుత్వాన్ని పెంచుకుంటూ మనందరం భజనలతో ఆటపాటలతో హరినామ సంకీర్తన చేయాలి. మనందరి బాధ్యత ఉంది. మన భారతదేశ పౌరులు మనందరం. మనకు అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి కొంతమంది కొన్ని మతాలను తీసుకొచ్చి మన మధ్యలో పెట్టి కొంచెం వేరే రకంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మాలాధార వేసి మనం పూజలు చేసి ఆంజనేయ పూజ ఎలా ఉంటుంది, ఆంజనేయ మాల వేస్తే ఏ రకంగా ఉంటుంది, ఆంజనేయ గురుస్వామి అంటే ఎవరు, కన్యాస్వామి ఏమంటే ఎవరు, కృష్ణస్వామి అంటే ఎవరు, గజస్వామి అంటే ఎవరు, పేరుకూరు స్వామి అంటే ఎవరు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దిశగా మనం తెలుసుకుంటూ అడుగు ముందుకేస్తూ ఒక్కటే వస్త్రం కడుతున్నాం, చన్నీటి స్నానం చేస్తున్నాం, ఆంజనేయ స్వామి 108 పూసల మాలను ధరిస్తున్నాం గురుస్వామి చేతుల మీదుగా. అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు సోమవారం మంగళవారం చేస్తున్నాం, కాషాయపు గుడ్డలు కట్టిస్తున్నాం. తల్లిని భార్యను పిల్లలను వదిలి ఆంజనేయ సన్నిధానంలోకి వచ్చేసి 41 రోజులు మండల దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చేసుకొని ఇరుముడి మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటూ ఆడపడుచుల మధ్యలో, అందరి గ్రామస్తుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో అందరి ఇరుముడి కార్యక్రమాన్ని ఆట పాటలతో ఊరేగింపు దాగా సాగనంపి మధ్యమడికి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకొని అక్కడ ఈ యొక్క ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఇప్పి స్వామివారికి నెయ్యిని సమర్పించి అక్కడ స్వామివారికి దర్శనం చేసుకొని తదుపరి కార్యాచరణ ప్రారంభించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి గ్రామంలో తక్కువ 21 మంది నుంచి 41 మందిగా చేసి మీ యొక్క కుటుంబాలను బాగు చేసుకోండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మాల వేస్తే ఆంజనేయ స్వామి మరణం లేదు, ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆంజనేయ స్వామి లేని దేవాలయం లేదు. ఆంజనేయ స్వామి మహా గొప్ప శక్తివంతుడు. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ఇంకొంతరు ఇంకొకరు లేరు. కాబట్టి ఆ యొక్క మాల విషయాలను తెలియజేస్తూ గురుస్వాములు అందరూ ఇంటింటికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మాల వేస్తే ఏం జరుగుతుంది, మీరు వేసుకున్న మీకు ఏం జరిగింది, ఈ సంవత్సరం మాల వేస్తే మళ్ళీ సంవత్సరం నీకు ఏం జరిగింది, నీకు ఒక పెళ్ళి అయిందా, నీకు బాబు పుట్టిందా, నీకు సంతానం అయిందా కాలేదా, లేకపోతే పాడి పంట ఎలా ఉంది, గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్లా మీరు చెప్పుకుంటూ వస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంజనేయ స్వామి తయారవుతాడు. ఇలాంటి వేల సంఖ్యలో మన స్వాములం తయారై మధ్యమడు క్షేత్రాన్ని చేరుకొని ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తూ భగవద్బంధువులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. శాస్త్రులు అంటే దయ్యాలు కానీ భూతాలు కానీ చేతవాట్లు కానీ సంబంధించిన కూడా ఏవి మన దరిదాపులకు రావు. ఒక్కసారి మాల ధరిస్తే ఆ స్వామికి ఎన్నో లాభాలు ఉంటాయి, ఎంతో శుభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి మాల కానీ అయ్యప్ప మాల కానీ శివమాల కానీ ధరించాలి. కొన్ని లక్షల సంఖ్యలో అయ్యప్ప మాలేసి శబరిమల లేకుండా ప్రయత్నం వెళ్తున్నారు. ఎందుకంటే ఎంతో గొప్పగా అయ్యప్ప స్వామి దివ్య దర్శనము జనవరిలో ఉంటుంది. కాబట్టి జ్యోతిష్వర రూపుడే ఆ అయ్యప్ప స్వామి దర్శనం. కాబట్టి ప్రతి గ్రామంలో అయ్యప్ప స్వామి మాలలు వేస్తున్నారు, ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి మాలలు వేస్తున్నారు. కాబట్టి మనం కూడా అయ్యప్ప స్వామి మాదిరిగానే మనం కూడా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, మనము ఒక మాలధారణ పెంచాలి, హిందుత్వాన్ని పెంచుకుంటూ హిందూ భావజాలను 10 మందికి తెలియజేస్తూ మనందరం హిందూగా జీవించాలి, హిందువులుగా బతకాలని కోరుకుంటూ తెలియజేసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.